సూత్రము దేవ సూత్రము తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలయ వందనాలు ప్రభ వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం అందున వాతావరణాన్ని అనుకూలపరచండి, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలయ. వర్షాల వల్ల నాన్న తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి వాగులు వంకలు నాన్న కాలువలు నాన్న తండ్రి ప్రవ్వ అన్నీ నాన్న తండ్రి ప్రవ్వ నిండుగా నీళ్లు వచ్చేసి నాన్న తండ్రి ప్రేమ గ్రామంలోనికి వీధుల్లోనికి నాన్న తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి పలు ప్రాంతాలు జలమయమైపోయి ఇళ్లలోకి వచ్చేసి నాన్న అనేక మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు నాన్న. ప్రతి ఒక్క బిడ్డను నన్ను చూచుచున్న దేవుడు నాన్న యేసయ్య వాతాన్ని స్వాధీనపరచుకోండి. అలాగే నాన్న వాటర్ వాగులు కూడా ఎటువంటి నాన్న తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి డ్రైనేజీలు నన్ను అడ్డుపడకుండా నాన్న వాటర్ సక్రమంగా నాన్న తండ్రి సాఫీగా జరగడానికి తగు మాత్రం నాన్న కాలువల్లో వాటర్ ఉంటాను కూడా నీ కృపను దయచేయండి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే నేను తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఈ సమయం ముందు ఏ బిడ్డ అయితే ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడుచున్నంతని ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. యేసయ్య నీకే స్తోత్రాలు. నేను అవును తండ్రి ప్రభ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితంలో నాన్న తండ్రి ప్రభని కార్యం జరిగించండి. ఇంతవరకు వారి యొక్క ఆలోచన ప్రకారంగా అనేక కార్యాలు పూనుకొని నాన్న తండ్రి వారిని ఆ కార్యాలు జరిగించలేకపోవచ్చు నాన్న తండ్రి, వారి యొక్క జీవితంలో జరగకపోవచ్చు. యేసయ్య నాన్న బిడ్డల పక్షం నీ గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. వందనాలు ప్రభు వందనాలను చెండ బిడ్డల కానించి వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యం బలమును శక్తిని దయచేసయ్యా. నాన్న చదువుకున్న బిడ్డలకి జ్ఞానవేచన శక్తిని దయచేయండి. యవనస్తుని కంచి కాపుదలుంచండి. జాబు లేని వారికి జాబును దయచేయండి. జాబ్ చేస్తున్న ప్రమోషన్ దయచేయండి. డ్రైవింగ్ చేస్తున్న వారికి నాన్న తండ్రి నీ కంచి నీ కాపుదలుంచండి. అలాగే చేతి పని చేసుకున్న వారు, అలాగే నేను ఇతర దేశాలు జీవన వృత్తి కోసం వెళ్తున్న వారికి నాన్న తండ్రి వారు చేస్తున్న ప్రతి పని దీవించండి, ఆశ్రయించండి. నీ కృపా కాపుదలుంచండి. అలాగే నాన్న తండ్రి ప్రవ్వ రియల్ ఎస్టేట్లు నాన్న వ్యాపారం చేసుకున్నవారు, నాన్న తండ్రి ప్రవ్వ నాన్న చిరు వ్యాపారం చేసుకున్నవారు, చేతి పని చేసుకున్నవారు, నాన్న తండ్రి ప్రభ ఇంటిలో ఉండి గృహిణులు నాన్న తండ్రి ప్రవ్వ వ్యాపారం చేసుకున్న వారు ఉన్నారు, చేతి పని చేసుకున్న వారు ఉన్నారు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్క బిజినెస్ సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నాన్న తండ్రి ప్రభ నాన్న తండ్రి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహం జరగడానికి నీ కృపను దయచేయను. వివాహమైన వారికి గర్భఫలం దయచేయండి నాన్న తండ్రి. గర్భఫలం లేని వారిని ఒక్కసారి సమయం అందు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నాన్న తండ్రి ప్రవ్వ గర్భఫలం ఇచ్చిన బహుమానం కుమారులు ఇచ్చిన స్వాస్థం తండ్రి నీ స్వాస్థం అనుగ్రహించు. అలాగే నాన్న తండ్రి ప్రవ్వ గర్భంతో వారికి సులువైన కాన్పును దయచేయండి. బాలింత్రాలని చండి బిడ్డలను కూడా దీవించండి, ఆశ్రయించండి నాన్న తండ్రి ప్రవ్వ. యేసయ్య నీ కృపించండి. ప్రతి ఒక్క బిడ్డ పైన బలహీనలను జ్ఞాపకం చేసుకొని పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే నాన్న తండ్రి రక్షణ లేని వారిని రక్షించుకోండి, రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయతలో బలపరచండి. యేసయ్య నీకే స్తోత్రాలైన దైవజనులు చేస్తున్న సేవా పరిసరి అంతటిని దీవించండి, ఆశ్రయించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం బలమును దయచేయండి. నీ కృపించమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.